మూవీలోకెళ్తే సూసన్ ఇంకా తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు. బయట నుంచి ఒక అబ్బాయి డోర్ నాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సూసన్ వెళ్ళి అక్కడ ఏముంది అని చూస్తుంది. చూస్తే అక్కడ తన కోసం ఎవరో లెటర్ పెట్టుంటారు. సూసన్ ఇంకా తన ఫ్రెండ్ ఆ లెటర్‌ని ఓపెన్ చేసి చూస్తే అందులో హెరోల్డ్ అని ఉంటుంది. తన ఫ్రెండ్ ఆ లెటర్‌ని తీసుకొని నలిపేసి కింద పడేస్తాడు. మళ్ళీ ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు. సూసన్ తన ఫ్రెండ్ కోసం కిచెన్‌లోకెళ్ళి కేక్ కట్ చేసి తీసుకొస్తుంది. తీసుకొచ్చి చూసేలోగా తన ఫ్రెండ్‌ని ఎవరో చంపేసుంటారు. ఎవరా అని కిటికీ వైపు చూస్తే ఆ అబ్బాయి సూసన్‌ని చూసి నవ్వుతూ ఉంటాడు. తర్వాత అతను అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత మనకి నెక్స్ట్ ఫ్రేమ్‌లో 19 ఇయర్స్ తర్వాత చూపిస్తారు. ఇప్పుడు సూసన్ పెద్దగా అయిపోయి ఉంటుంది. ఇంకా తనకి పెళ్ళయి విడాకులు కూడా అయిపోయి ఉంటాయి. ఇంకా తనకి ఒక పాప ఉంటుంది. సూసన్ తన పాపని తన ఎక్స్ హస్బెండ్ దగ్గర వదిలేసి జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. తర్వాత సూసన్ తన ఫియాన్సీతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూసన్ తన ఫియాన్సీ జాక్తో మెడికల్ రిపోర్ట్స్ తీసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తుంది. సూసన్ జాక్ని అక్కడే కార్లో ఉండమని చెప్పి హాస్పిటల్ లోపలికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఒక డాక్టర్ హాస్పిటల్ పైన నుంచి సూసన్ని చూస్తూ ఉంటాడు. తర్వాత మనకి నెక్స్ట్ ఫ్రేమ్‌లో జేకోబ్ అనే డాక్టర్‌ని చూపిస్తారు. తననెవరో 9థ్ ఫ్లోర్‌కి రమ్మని పిలుస్తారు. తర్వాత జేకోబ్ 9థ్ ఫ్లోర్‌కి వెళ్తుంది. ఒక రూమ్‌కి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటుంది. వెనక నుంచి ఎవరో ఒక మాస్క్ వేసుకొని జేకోబ్‌ని అతి దారుణంగా పొడిచి చంపేస్తారు. ఆ మాస్క్ వేసుకున్న అతను జేకోబ్ క్యాబిన్‌కి వెళ్ళి సూసన్ రిపోర్ట్స్‌ని వేరే వాళ్ళ రిపోర్ట్స్‌తో మార్చేస్తాడు. తర్వాత 9థ్ ఫ్లోర్‌కి ఎవరో ఒక వర్కర్ క్లీన్ చేయడానికి వచ్చి ఆ రూమ్‌ని చెక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అక్కడున్న అలమారాని తెరిచి చూస్తే జేకోబ్‌ని చంపేసి తలకిందులుగా పెట్టుంటారు. అది చూసి ఆ వర్కర్ భయపడి బయటకొస్తాడు. అక్కడ మాస్క్ వేసుకున్న అతను ఉంటాడు. వర్కర్ చూసిందంతా ఆ మాస్క్ వేసుకున్న అతనికి చెప్తాడు. ఆ మాస్క్ వేసుకున్న అతను ఏం వినకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో ఒక రూమ్‌లో దాక్కుంటాడు. ఈ వర్కర్ అతన్ని ఫాలో అయ్యి ఆ రూమ్‌లోకి వెళ్తాడు. వెనక నుంచి వచ్చి ఆ వర్కర్‌ని యాసిడ్‌లో ముంచి చంపేస్తాడు. తర్వాత సూజన్ జేకబ్ కోసం హాస్పిటల్ పైకి వెళ్తుంది. కానీ అక్కడ ఎక్కడా కనిపించదు. అక్కడే ఉన్న డాక్టర్ హ్యారీని కలుసుకుంటుంది. డాక్టర్ హ్యారీని తన రిపోర్ట్స్ ఇవ్వమని అడుగుతుంది. డాక్టర్ హ్యారీ జేకబ్ క్యాబిన్‌కి వెళ్ళి సూజన్ రిపోర్ట్స్ తీసుకుంటాడు. ఆ రిపోర్ట్స్ చూడగానే షాక్ అవుతాడు. రిపోర్ట్స్ మొత్తం చాలా అబ్నార్మల్‌గా కనిపిస్తాయి. తర్వాత రిపోర్ట్స్ తీసుకొని సూజన్ని డాక్టర్ సాక్సోన్ దగ్గరికి తీసుకెళ్తాడు. తర్వాత డాక్టర్ సాక్సోన్ రిపోర్ట్స్ చూసి నమ్మలేకపోతాడు. సూసన్ని ఒక ఎగ్జామిన్ రూమ్లోకి తీసుకెళ్ళి మొత్తం బాడీ ఎగ్జామిన్ చేసి చూస్తాడు. డాక్టర్ సాక్సోన్కి మొత్తం నార్మల్గానే అనిపిస్తుంది. కానీ ఇంకా కొన్ని టెస్టులు చేయాలని సూజన్కి చెప్తాడు. తర్వాత మనకి నెక్స్ట్ ఫ్రేమ్లో ఒక నర్సుని చూపిస్తారు. తను అక్కడ రిపోర్ట్స్ని రెడీ చేస్తూ ఉంటుంది. వెనక నుంచి మాస్క్ వేసుకున్న అతను వచ్చి తనని చంపేసి అక్కడున్న రిపోర్ట్స్ని మార్చేసి వెళ్ళిపోతాడు. డాక్టర్ హ్యారీ అక్కడున్న రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ సాక్సోన్కి డాక్టర్ జాక్కి చూపిస్తాడు. వాళ్ళు ఇలాంటి సిమ్టమ్స్ ఇప్పటిదాకా మేము చూడలేదని, ఏ కొత్త వ్యాధో తెలియట్లేదని మాట్లాడుకుంటూ ఉంటారు. సూసన్ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడి నుంచి పారిపోవాలనుకుంటుంది. అప్పుడే హ్యారీకి అడ్డుపడుతుంది. హ్యారీ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటాడు. ఇక్కడేదో తప్పు జరుగుతుంది, ఆ రిపోర్ట్స్ నా వేయండవు అని చెప్తుంది. హ్యారీ సరే అలాగైతే ఇంకో కాపీ రిపోర్ట్స్ ఉంటాయి, మనం వెళ్ళి చూద్దాం అని అంటాడు. అక్కడ ఆ రిపోర్ట్స్ చూస్తే అవన్నీ నార్మల్గానే కనిపిస్తాయి. హ్యారీ నువ్వు వెళ్ళి నీ రూమ్లో కూర్చో, నేను ఈ రిపోర్ట్స్ డాక్టర్స్ చూపిస్తాను అని చెప్తాడు. అప్పుడే సూసన్ ఫియాన్సీ హాస్పిటల్లోకి వచ్చి సూసన్ని చూస్తాడు. సూసన్ తన ఫియాన్సీని చూసి నన్ను ఇక్కడ టెస్ట్లు అవి ఇవి అని ఇక్కడే ఉంచేశారు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తుంది. వెళ్ళిపోతూ ఉండగా డాక్టర్స్ సూసన్ని ఆపి అక్కడే ఉండాలని చెప్తాడు. తన ఫియాన్సీని బయట ఉండమని చెప్తారు. తన ఫియాన్సీ జాక్ బయట ఉంటే అక్కడ పక్కన రూమ్లోంచి ఏదో సౌండ్స్ వస్తే ఆ రూమ్లోకి వెళ్తాడు. ఇక్కడ కర్టన్ వెనక నుంచి ఎవరో ఒక అతను కూర్చొని ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ కర్టన్ వెనక నుంచి చాలా వింతగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. నువ్వు తనతో ఉన్నావా, కలుసున్నావా, నా దగ్గరికి రా అని ఎవరో పిలుస్తున్నట్టు ఉంటుంది. దగ్గరికి వెళ్ళి కర్టన్ తీసి చూస్తే అక్కడ చంపేసిన నర్స్ శవం కనిపిస్తుంది. వెనక నుంచి ఆ మాస్క్ వేసుకున్న అతను తన మీద పడి అతి దారుణంగా గొంతును కోస్తాడు. తర్వాత మనకి నెక్స్ట్ ఫ్రేమ్లో మాస్క్ వేసుకున్న డాక్టర్ సూసన్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఒక కేక్ బాక్స్ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
సూసన్ ఆ కేక్ బాక్స్ని ఓపెన్ చేస్తే అక్కడ తన ఫియాన్సీ తల అది చూసి సూసన్ భయపడి అరుస్తూ బయటికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. డాక్టర్ సాక్సాన్ తన్ని పట్టుకొని మళ్ళీ ఆ రూమ్లోకి తీసుకెళ్లి పడేస్తాడు. సూసన్ అక్కడున్న కేక్ బాక్స్లో తలుంది అని చెప్తుంది. డాక్టర్ సాక్సాన్ ఆ కేక్ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తే అందులో తలుండదు, కేక్ ఉంటుంది. తనకి డిసీజ్ చాలా ముదిరిందని స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తారు. కానీ సూసన్ ఆ టాబ్లెట్ని మింగినట్టు నటిస్తుంది. తర్వాత సూసన్ ఆ బెడ్ నుంచి దిగి దాక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ సడన్గా సూసన్కి మాస్క్ వేసుకున్న అతను కనిపిస్తాడు. కానీ సూసన్ దాక్కొని ఎలాగో అలా తప్పించుకుంటుంది. సూసన్ అక్కడ ఏదో ఒక రూమ్లోకి వెళ్తుంది. అక్కడ డాక్టర్ సాక్సాన్ ఉంటాడు. డాక్టర్ సాక్సాన్ ఏవో రిపోర్ట్స్ని వెతుకుతూ ఉంటాడు. వెనక నుంచి మాస్క్ వేసుకున్న అతను కత్తితో డాక్టర్ సాక్సాన్ తలని నరికేస్తాడు. అది చూసి సూసన్ ఏమీ చేయలేక సైలెంట్గా ఉంటుంది. సూసన్ ఇంకా తప్పించుకుంటుంది అనగా జాక్ తనని పట్టుకొని మళ్ళీ ఆ రూమ్లోకి తీసుకెళ్లి కట్టేస్తాడు. సూసన్ ఎంత చెప్పినా వినడు. డాక్టర్ జాక్ సూసన్కి ఆపరేషన్ చేయాలని రెడీ అవుతూ ఉంటాడు. వెనక నుంచి జాక్ గొంతులో కత్తి దించి చంపేస్తారు. తర్వాత మాస్క్ వేసుకున్న అతను సూసన్ రూమ్లోకి వెళ్ళి సూసన్ని బెడ్తో పాటు లాక్కుంటూ తీసుకువెళ్ళి ఒక ఆపరేషన్ రూమ్లోకి తీసుకువెళ్తాడు. సూసన్ భయంతో అరుస్తూ ఉంటుంది. ఇప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ మాస్క్లో ఉన్నది మరెవరో కాదు, డాక్టర్ హ్యారీ. సూసన్ నన్ను ఎందుకు చంపుతున్నావు అని డాక్టర్ హ్యారీని అడిగితే డాక్టర్ హ్యారీ నన్ను సరిగ్గా చూడు, నేను డాక్టర్ హ్యారీని కాదు, చిన్నప్పుడు హెరోల్డ్ని అని చెప్తాడు. సూసన్కి అంతా అర్థమవుతుంది. నీకేం కావాలి అని అడుగుతుంది. అతను నాకు చిన్నప్పటి నుంచి ఒకటే కావాలి, అది నీ గుండె అని అంటాడు. టైం చూసి సూసన్ పక్కనున్న కత్తి తీసి హెరోల్డ్ని పొడుస్తుంది. తర్వాత అక్కడున్న లైటర్ తీసుకొని హెరోల్డ్ని తగలబెట్టేస్తుంది. తర్వాత సూసన్ తన పాపని తన ఎక్స్ హస్బెండ్ని కలుసుకుంటుంది. ఇలా స్టోరీ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.